అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి పురుగులు మీ ఇంట్లో తిరుగుతున్నాయా? ఈ వీడియో మీరు చూస్తే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవిని మన ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి? దరిద్రలక్ష్మి మన ఇంట్లోకి రావటానికి ఎటువంటి సూచనలిస్తుంది? ఆర్థికంగా ఎటువంటి కష్టాలు లేకుండా మన జీవితం ఆనందం కావాలంటే ఏమేం చెయ్యాలి? ఏమేం చేయకూడదు? లక్ష్మీదేవి పురుగుల గురించిన పూర్తి సమాచారం, అలాగే లక్ష్మీ కటాక్షం అందరికీ కలగాలంటే ఏ ఏ పనులు చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, వీడియోలోకి వెళ్దాం. జ్యోతిష్యం ప్రకారం ఎప్పుడూ కూడా ప్రేమ, శాంతి, ఆనందం ఉండే ఇల్లు లక్ష్మీ నివాసంగా నమ్ముతారు. సంపద, కీర్తి, శ్రేయస్సు వీటన్నింటికీ దేవత ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తే మనకి సర్వకటాక్షాలు కలుగుతాయి. లక్ష్మీదేవి చాలా చంచలమైంది. ఆమెను సంతోషపెట్టడానికి అనేక నియమాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క అక్క జ్యేష్ఠాలక్ష్మి, అంటే ఈవిడ దరిద్ర దేవత. వీళ్ళిద్దరూ ఒక చోట ఉండరు. లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు, జ్యేష్ఠాదేవి వస్తే లక్ష్మీమాత ఉండదు. అయితే లక్ష్మీదేవైనా జ్యేష్ఠలక్ష్మి అయినా మన ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనకి కొన్ని సూచనలు చేస్తారు. లక్ష్మీదేవి ఇచ్చే సూచనల్ని మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ లక్ష్మీ కటాక్షం మనం కోరుకుంటాం కాబట్టి సకల శుభాలు కలుగుతాయి. అదే జ్యేష్ఠాదేవి ఇచ్చేటువంటి సూచనలు పట్టించుకోకపోతే జ్యేష్ఠాదేవి మన ఇంటికి వచ్చేస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అప్పటికీ మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి జ్యేష్ఠాలక్ష్మి రాకతో బయటకు వెళ్ళిపోతుంది. మరి జ్యేష్ఠాలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనకిచ్చే సూచనలు ఏంటి? ఆ సూచనలు గనక మనం తెలుసుకోకపోతే లక్ష్మిని మనమే మన చేతులతో పంపించినట్టు అవుతాం. కష్టాలని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఆ తర్వాత నుంచి అన్నీ కష్టాలే. ఏ పని పెట్టుకున్నా అందులో అపజయమే ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి జ్యేష్ఠాలక్ష్మి ఇచ్చే సూచనలు కనుక తెలుసుకోగలిగితే లక్ష్మిని మన ఇంట్లో స్థిరంగా ఉంచుకోవచ్చు. జ్యేష్ఠాలక్ష్మికి మనం స్వాగతం పలకకూడదు. దానివల్ల మనం నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి జ్యేష్ఠాలక్ష్మి ఇచ్చేటువంటి ఆ సూచనలేంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, జ్యేష్ఠాలక్ష్మి అంటే దరిద్ర దేవత మన ఇంట్లోకి రాబోతుంది అని చెప్పటానికి ఇచ్చేటువంటి సూచన, భోజనం చేసేటప్పుడు మనం భోజనం తింటున్నటువంటి కంచం ఏదైతే ఉంటుందో అది శబ్దం చేస్తూ ఉంటుంది. తింటున్నప్పుడు మనం తింటున్న పళ్ళెం గనక శబ్దం చేస్తూ ఉందంటే అతి త్వరలో మీ ఇంట్లోకి జ్యేష్ఠాలక్ష్మి ప్రవేశించబోతుంది అనటానికి అది ప్రధాన సూచన. సాధారణంగా కింద నేలకి పళ్ళానికి మధ్య ఏమైనా ఎగుడు దిగుడులు ఉంటే శబ్దం వస్తుంది అనుకోవచ్చు. అటువంటిది ఏమీ లేకపోయినా సరే, ఉన్నట్టుండి అప్పటి వరకు ఆ కంచంలో అన్నం తిన్నా మీకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా మీరు అన్నం తింటున్నప్పుడు ఆ కంచం శబ్దం చేస్తూ ఉంటుంది. రాబోతున్న రోజులు మీకు గడ్డు రోజులు అని చెప్పటానికి అది సూచన. అయితే ఎప్పుడైతే ఆ కంచం శబ్దం చేస్తూ ఉంటుందో వెంటనే మీరు ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది. ఏ కంచంలో మీరు అన్నం తింటున్నప్పుడు శబ్దం వస్తుందో ఆ శబ్దం చేస్తున్నటువంటి కంచాన్ని వెంటనే మీ ఇంటికి దిగదుడిచి దిష్టి తీసినట్టుగా తీసి ఆ కంచాన్ని తీసి బయట పాడేయాలి. అది ఎంత విలువైందైనా ఎవరిచ్చిందైనా సరే. ఎందుకంటే మనం అన్నం తింటున్నప్పుడు శబ్దం చేస్తున్నటువంటి కంచాన్ని ఇంట్లో ఉంచుకుంటే దరిద్ర దేవతని మనం ఆహ్వానించినట్టే. ఆ కంచాన్ని వెంటనే తీసి బయట పారేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల జ్యేష్ఠాలక్ష్మిని మన ఇంట్లోకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు, ఎప్పుడైతే ఈ సూచన మీకు కనిపించిందో అప్పటి నుంచి మీరు ఇంకాస్త జాగ్రత్తగా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండాలి. ఇంట్లో లక్ష్మీ రాకని స్థిరంగా ఉంచుకోవటానికి పరిహారాలు చేస్తూ ఉండాలి. ఆనందంగా ఉండటానికి మీరు లక్ష్మీమాతని ఆరాధిస్తూ ఉండాలి. ఇక జ్యేష్ఠాలక్ష్మి మన ఇంట్లోకి అడుగుపెట్టడానికి ఇచ్చేటువంటి మరొక్క సూచన బొద్దింకలు. సాధారణంగా బొద్దింకలు అందరి ఇళ్లలోనూ కనిపిస్తూ ఉంటాయి. ఎవరింట్లో అయితే బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తాయో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తున్నట్లే లెక్క. కాబట్టి వీలైనంతగా ఎంత ఖర్చైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి బొద్దింకలని తరిమి కొట్టక తప్పదు.
వీటి ద్వారా వచ్చే రోగాల విషయాన్ని పక్కన పెడితే మీకు దరిద్ర దేవత కూడా ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది. బొద్దింకలుంటే ఆ ఇల్లు ఎప్పుడూ కష్టాలమయమే. మీరు గమనించండి, వెలుగు ఉన్నటువంటి ఇంట్లో బొద్దింకలు కనిపించవు. లైట్లు వేసున్నా ఆనందంగా ఉన్న ఆ ఇంట్లో బొద్దింకలు రావు. ఎప్పుడైతే చీకటి ఆవరించి ఉంటుందో అప్పుడే బొద్దింకలు కనిపిస్తాయి. కావాలంటే గమనించండి, అర్ధరాత్రి పూట మీ కిచెన్లో శబ్దాలు వస్తూ ఉంటాయి. మీరు వెళ్ళి లైట్లు వేయగానే బొద్దింకలు ఎక్కడివక్కడ పారిపోతాయి. బొద్దింకలకి చీకటి ఇష్టం. చీకటి దరిద్రానికి సూచన. దరిద్రాన్ని ఆహ్వానిస్తూ ఉంటాయి బొద్దింకలు. మీ ఇంట్లో బొద్దింకలు ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఉన్నట్టే. కావాలంటే గమనించండి, ఎవరింట్లో అయితే బొద్దింకలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళింట్లో అన్నీ చికాకులే. ఆర్థిక కష్టాలు, మనస్పర్ధలు, ఏ ఇద్దరికీ పడదు. తిట్టుకుంటూ కొట్టుకుంటూ ప్రశాంతత లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఆ ఇంట్లో ఉంటాయి. బొద్దింకల వల్ల అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ జ్యేష్ఠాలక్ష్మికి సూచనైనటువంటి ఈ బొద్దింకలని కూడా ఎంత ఖర్చైనా సరే మన ఇంట్లో నుంచి తరిమి కొట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వంటగది శుభ్రంగా లేకపోతే బొద్దింకలు వస్తాయి. వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటూ మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి బొద్దింకలని నివారించుకోవాల్సి ఉంటుంది. కొన్ని బొద్దింకలని నివారించుకునేటువంటి శాస్త్రీయ పద్ధతులు కూడా ఉంటాయి. లవంగాలని గనక వంటగదిలో మూలల్లో ఉంచితే ఆ వాసనకి బొద్దింకలు రాకుండా ఉంటాయి. కర్పూరం వాసనకి, సుగంధ ద్రవ్యాల వాసనకి బొద్దింకలు బయటికి రావు. ఒక్కొక్కసారి ఇల్లు మారినప్పుడు ఈ బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొందరి ఇళ్లలో ఏం చేసినా సరే ఆ బొద్దింకలు బయటకు వెళ్ళవు. ఒక్కటి ఉన్నా సరే దాని సంఖ్యని విపరీతంగా పెంచుకుంటూ పోతాయి బొద్దింకలు. కాబట్టి ఒకవేళ మీరు ఉంటున్నది మీ సొంతిల్లైతే బొద్దింకల బెడద ఉంటే ఎంత ఖర్చైనా సరే, మీ కిచెన్లో ఏమైనా మార్చాల్సి వచ్చినా సరే మార్చుకొని బొద్దింకల బెడదని వదిలించుకోండి. లేదు, ఒకవేళ మీరు ఉంటున్నది అద్దె ఇల్లు అయితే బొద్దింకలు ఏం చేసినా వెళ్ళకపోతే మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇంటికి వెళ్ళటం ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే బొద్దింకలు అక్కడ ఉన్నాయంటే అక్కడ జ్యేష్ఠాలక్ష్మి ఉంది అని అర్థం. మీరు ఎంత ప్రయత్నించినా బొద్దింకలు బయటకు వెళ్ళటం లేదంటే జ్యేష్ఠాలక్ష్మి ఆ ఇంటిని వదిలి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. మీరు కూడా అక్కడే ఉంటే జ్యేష్ఠాలక్ష్మి కూడా మీతో పాటే ఉంటుంది. జ్యేష్ఠాలక్ష్మి మనతో పాటు ఉంటే ఆ దరిద్రాన్ని మనం ఆనందించలేం. జీవితం అంతా కష్టాలే. ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఆ ఇంటిని వదిలి వేరొక ఇంటికి వాస్తు ప్రకారంగా మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే కష్టాలు మీరు కొని తెచ్చుకున్నవారవుతారు. ఈ రెండు ప్రధాన సూచనలు జ్యేష్ఠాలక్ష్మిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్టే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లక్ష్మీమాతని మన ఇంట్లో ఉంచుకోవాలి అంటే జ్యేష్ఠాలక్ష్మి వచ్చే ముందు ఇచ్చేటువంటి ఈ సూచనల్ని మీరు గమనించుకోవాలి. అప్పుడే జ్యేష్ఠాలక్ష్మిని రాకుండా ఆపగలుగుతారు. ఆ దరిద్రలక్ష్మి రాకపోతే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోనే కొలువు తీరుతుంది. ఇక ప్రతిరోజు ఉదయమే స్నానం చేసిన తర్వాత ఇంటి ముఖద్వారం దగ్గర గంగాజలం చల్లి పసుపు కుంకుమలు వేసి శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. అలాగే పురాణాల ప్రకారం విష్ణువు తులసిని వివాహం చేసుకున్నాడు అని చెబుతారు. ఈ నేపథ్యంలో తులసి లక్ష్మీదేవిని ద్వేషిస్తుందని నమ్ముతారు. తులసిని గనక ఐశ్వర్య దేవత పూజలు ఉపయోగిస్తే కోపం వస్తుంది అంటారు. అలాగే ఎర్రని పూలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవిని గనక ఎర్రటి పూలతో మీరు ఆరాధిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. పూజగది ఎప్పుడూ చీకట్లో ఉంచకూడదు. ప్రతి ఇంట్లో కూడా పూజగది వెలుతురులో ఉండేలా చూసుకోండి. అలాగే మీ ఇంట్లో చీపురు కట్ట సరైన స్థలంలో ఉందో లేదో చూసుకోండి. చీపురు నిటారుగా ఉండటం లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది. చీపురు ఉపయోగించిన తర్వాత ఎవరికంటా పడకుండా నేలపై అడ్డంగా ఉంచేలా చేయండి. పడుకునేటప్పుడు ఎల్లప్పుడూ మీ తలని దక్షిణం వైపు, పాదాలని ఉత్తరం వైపు ఉంచుకోండి. ఇది వాస్తు ప్రకారం మీకు మేలు చేస్తుంది. కర్పూరం, లవంగాలను ఇంట్లో కాల్చటం వల్ల ప్రతికూల ప్రభావాలు ఏమైనా ఉంటే పోతాయి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించే ప్రతి పరిహారాన్ని పాటించండి. సకల శుభాలు మీ సొంతం చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.